చరిత్ర త్యాగాలను గుర్తుంచుకుంటుంది. కానీ ఏ మట్టిని విముక్తి చేయడానికి ఒకప్పుడు భారతీయ సైనికుల రక్తం చిందిందో అదే మట్టి ఈరోజు అమాయక మైనారిటీల రక్తంతో తడిసిపోతోంది. ఇది కేవలం ఒక హత్య కాదు, మానవత్వంపై జరుగుతున్న దాడి. 1971లో 3900 మంది భారతీయ సైనికులు ప్రాణత్యాగం చేశారు. కానీ ఈరోజు అక్కడ జరుగుతున్నదేంటి? దీపూ చంద్రదాస్ అనే ఒక పేద కూలీని ఎందుకు సజీవ దహనం చేశారు? అసలు నిజాలు డీకోడ్ చేద్దాం. దీపూ చంద్రదాస్ మైమన్సింగ్లోని భలూకాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసే సాధారణ పేద కూలీ. తన వికలాంగుడైన తండ్రి, భార్య, బిడ్డకు అతనే ఏకైక ఆధారం. కానీ డిసెంబర్ 2025లో ఒకే ఒక్క తప్పుడు ఆరోపణ అతని జీవితాన్ని ముగించేసింది. ఒక తోటి ఉద్యోగి తన స్వార్థం కోసం దీపూ దైవదూషణ చేశాడు అని అబద్ధం ప్రచారం చేశాడు. అంతే, మతోన్మాదులు అతన్ని చుట్టుముట్టారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నా పోలీసుల రక్షణలో ఉండగానే ఆ పిచ్చి గుంపు అతన్ని లాక్కెళ్లి చెట్టుకు ఉరివేసి సజీవ దహనం చేశారు. 21వ శతాబ్దంలో ఇంతటి పైశాచికత్వమా? ఎందుకిలా జరుగుతోంది? దీనికి కారణం అక్కడ వేళ్లూనుకున్న మతోన్మాదం మరియు వ్యవస్థల వైఫల్యం. బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ లెక్కల ప్రకారం ఆగస్టు 2024, జులై 2025 మధ్యకాలంలో మైనారిటీలపై ఏకంగా 2442 దాడులు జరిగాయి. జనాభా లెక్కలు చూడండి. 1951లో 22% ఉన్న హిందువులు ఈరోజు 8% కంటే తక్కువకు పడిపోయారు. ఇది కేవలం వలస కాదు, ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న హింస. ఇది ఒక్క దీపూదాస్ సమస్య మాత్రమే కాదు. ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ను జైలులో పెట్టడం, ప్రదీప్ భౌమిక్ను కొట్టి చంపడం ఇవన్నీ ఒకే వ్యూహంలో భాగం. గ్లోబల్ లీడర్స్ ఎక్కడున్నారు? @UN హ్యూమన్ రైట్స్ ఎందుకు మౌనంగా ఉంది? మానవ హక్కుల గురించి మాట్లాడే దేశాలు ఈ దారుణాలపై ఎందుకు నోరు విప్పడం లేదు? మన సైనికుల రక్తం ధారపోసి సాధించిన ఆ స్వేచ్ఛ గాలి నేడు విషపూరితంగా మారుతుంటే ప్రపంచం చూస్తూ ఊరుకుంటోంది. దీనివల్ల మీకు కలిగే పాఠమేంటి? దీపూదాస్ కుటుంబానికి ఈరోజు తిండి లేదు, కనీసం ఇండియాకు పారిపోయే స్తోమత కూడా లేదు. పేదలకు దేశముండదు, మతముండదు, వారికుండాల్సింది కేవలం మానవత్వం. ఆ మానవత్వం కోసమే మనం గొంతెత్తాలి. మౌనం కూడా ఒక నేరమే. ఈరోజు బంగ్లాదేశ్ మైనారిటీల కోసం మనం గొంతెత్తకపోతే రేపు ఏ దేశంలో అయినా మానవత్వం ఓడిపోతుంది. #SaveBangladeshMinorities అని నినదిద్దాం.